అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాదు మేము కష్టపడి చేసిన వాళ్ళకి మాకు లేకోకుండా ఏరే వాళ్ళందరినీ డిజైన్లోకి పంపించేది. మాకు ఒకసారన్నా చెప్పాలి కదా, పిలిపించి మీరు కష్టపడినారమ్మా, మీరు రాండి, మీరు చేసుకోండి అని చెప్పాలి కదా. వాళ్ళకి అభిప్రాయం తెలుదా? ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా వాళ్ళ ఆడోళ్ళు కానీ వచ్చినారు కదా, మేము వాళ్ళ ఆడోళ్ళు ఏంటి కానీ తిరిగి కష్టపడి తిరిగినాము. వార్డర్ అంతా వాళ్ళు పోయేంత వరకు ఉన్నారు, బాగా చేసినారని చెప్పినారు, అన్నీ చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏరే వాళ్ళని పంపించేది ఏంది మమ్మల్ని కాదని. మాకు ఒక మాట చెప్పుకోకుండా వచ్చి మా డిజైన్లో తిరగాలంటే ఏందనేది. ఎవరు వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు తిరుగుతున్నారు సార్. ముందు పిటి రంగయ్య దగ్గర వైఎస్ఆర్లో ఉన్నాడు పనిగాడు అనే పిల్లోడు. ఆ పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మకి కన్వా వేసుకొని గేర్లో తిరుగుతుంటే ఇంకా మేమెందుకు సార్, ఇంకా మేము కష్టపడిన వాళ్ళు మేము 10 నుంచి పోయి ఓట్లు నా పోతే ఆడ కూర్చున్నాము. ఆడ ఓట్ల కాడన్నా ఈసారి ఇచ్చుకోండి మీరు పోయి ఏం జరిగింది ఇక్కడ అని పెట్లు ఎత్తిపోయేంత వరకు యాన్లో మేము అక్కడే కూర్చున్నాం, కూడు నీళ్ళు లేకోకుండా జేఎండి పోయి వరకు ఉన్నాము. ఆ గేర్ల వాళ్ళే చెప్తారు మీరు ఎంత కష్టపడి కూర్చున్నారమ్మా, మీరు తల్లుల పిల్లలు హీరో ఉన్నారు అని చెప్పినారు. మాకు ఒక మాట కానీ చెప్పలేదు. మాకు ఏమన్నా కానీ పిలిపించి ఏమన్నా మేము రావన్నామా, లేకుంటే చేయమన్నామా, మా వాడల్లో తిరగమన్నామా, లేకుంటే ఎవరైనా ఆఫీసర్లు వచ్చింటే తిరగద్దన్నామా. ఎమ్మెల్యే మాకు పిల్లం పీకోకుండా ఏం మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఈ ప్రభాకర్ చౌదరి దగ్గర ఉంటారని మాకు ఒకటి పిల్లం పీకోకుండా ఉంటే మేము ఏం చేయాలి సార్? మమ్మల్ని గుర్తించుకోకుండా ఉంటే ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జ్ అన్న అంతే, ఆయన పార్టీకే కదా మేము పనిచేసింది. చంద్రబాబు నాయుడు సీఎం గాళ్ళనే పనిచేసేది లేదు, వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ తోటలోనూ పని చేయలేదు కదా మేము. ప్రభాకర్ చౌదరి మనుషులు అనేకి నీకు పని చేయలేదా? నువ్వు పని చేయలేదని ప్రమాణం చేయ. నేను అందరినీ మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ మరదలు, మీ పిల్లం అంతా వచ్చి తిరిగినారు వాటిలో, శభాష్ అన్నారు మమ్మల్ని, బాగా పెట్టుకున్నారు మీరు వాటిలో అందరికి పని చేస్తున్నారు అని. నేను ఇంతకంటే మేము ఏం చేయాలి? మీకు నెల్లు వెయిట్ చేద్దాం, ఆయన తెలుసుకుంటాడు, ఎవరు ఏమనేది తెలుసుకుంటారు ఎమ్మెల్యే గారు అని మేము వెయిట్ చేస్తున్నాము. ఇంతకంటే మేమేం చెప్పలేం సార్. లోకేష్ గారు సార్, చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికియండి సార్, మాకు పదవులు వద్దు, ఏమొద్దు, స్టోర్లు వద్దు, ఏమొద్దు, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి సార్. నేను 40 లక్షల వరకు మోసపోయినాను సార్, పార్టీ కోసం భూమి అమ్ముకున్నా సార్. నేను ఎంతమంది సీనియర్ నాయకులు అంతా బెదిరించి ఎందుకు విత్డ్రా చేసుకోండి, పార్టీ లేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతారని కూడా చెప్పినారు సార్ మాకే. నేను అవి కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తాను సార్. ఇంతకుముందు ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ నేనే, డివిజన్ ఇన్ఛార్జ్ నేనే. గత 2010 నుంచి నాకు మీసాలు రానప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నాను. 2014 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. నేను ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని విధాలుగా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడా జెండా పట్టుకుంటే ఎక్కువ రాలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ భయపడి ఇది చేసేటప్పుడు కూడా మేము ధైర్యంగా నిలబడి నేను 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను. ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు, తెలిసిన వాళ్ళు అంతా వచ్చి విత్డ్రా చేసుకోండి, మీకేమి అది ఇదే అని ప్రభుత్వం ఉంది, భయపడిచ్చేది అన్నీ చేసినా కూడా మేము ధైర్యంగా నిలబడి పార్టీ కోసం పనిచేసినాము. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరే కానీ నాకు సపోర్ట్ చేయలేదు. అప్పుడు నేను ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసము అదే పనిగా నేను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అంతా బాగుండాలని ఇట్లా వీళ్ళంతా బూత్ ఇన్ఛార్జీలు ఇతను వీళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయకోకుండా మేము కష్టపడి పనిచేసాం. మొన్న ఎలక్షన్లకు కూడా బాక్సులు ఎత్తి ఇంజనీరింగ్ కాలేజ్ పోయేంత వరకు కూడా నేను నీళ్ళు స్నానం చేసి వచ్చేకపోతే ఎత్తేటప్పుడు మా నాన్నని మదర్ని పెట్టి ఆడ ఇది కండక్ట్ చేసిండేది కూడా మా మదరు. 8th డివిజన్కి సార్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికియండి, అనంతపూర్ అర్బన్లో పార్టీని బతికియండి. ఈరోజు నన్ను దూరం పెడుతున్నారు, నాకు తెలియకోకుండా ప్రోగ్రాములు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మా ఇంటికాడికి వచ్చి, ఏం బా నువ్వు ఇంత కష్టపడి తిరిగినావు, ఎందుకు నీకు వాళ్ళు ఇది చేయడం లేదంటే, లేదని కొత్త ఆయనకి ఇచ్చినారు, ఆయనకి మన గురించి తెలియదు, ఇంకా తెలుసుకుంటే లేట్ అవుతుందని మేము ఓర్పు బట్టి ఇంకా 6 మంత్స్ కానీలే 7 మంత్స్ కానీలే తెలుసుకుంటారు ఎవరు ఏమనేదని. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఈరోజు తెలియకోకుండా మాకు తెలియకోకుండా వచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళంతా వచ్చి, అన్న మీరే కదా నిలబడిండేది, మీరే కదా కండక్ట్ చేసిండేది, మీరు రాండి, మేము పోయి ప్రోగ్రామ్ ఇది చేస్తామంటే సరే అమ్మా పదామని మేము వార్డులోకి తిరుగుతున్నాము. మాకు తెలియకుండా వాడు వైసీపీకి వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పిన వాళ్ళకి, అట్లా వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు ఎన్నికైతే భయపడి తిరిగిన వాళ్ళకి అసలు కార్యకర్తలు వాళ్ళకి సభ్యత్వం కూడా ఉండదు. అట్లా వాళ్ళు ఈరోజు మాకు తెలియకుండా పోయి తిరుగుతున్నారు. ఎమ్మెల్యే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి సీఏకి ఫోన్ చేస్తారు, సీఏ వచ్చి నాకు ఫోన్ చేస్తారు. నేనేమన్నా దొంగతనం చేసినానా, రౌడీయిజం చేసినానా, ఏం చేసినా? నేను ఎన్ని పార్టీకి కష్టపడినందుకు ఈ కష్టాలా? ప్రతి దానికి కేసులు పెడతామని బెదిరిస్తారు. నేనేమన్నా తప్పు చేసింటే నిరూపియండి. ఇప్పుడు ఇన్ఛార్జ్కి ఇంత పని చేసినాము, కానీ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో పని చేసినామా? మేము పార్టీకి పని చేసినాం. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి కాదు, ప్రభాకర్ చౌదరికి కాదు మేము పనిచేసిండేది, పార్టీకి పని చేసినాము. ప్రభాకర్ చౌదరి ఇది అన్నోన్ పర్సన్,
ఆయన టికెట్ ఇలా నీకు టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినా కూడా ఆయన కిందే పనిచేసినాము. నేను చేయలేదా, ఎవరితో నిరూపించమన్నా, నువ్వు ఓట్లు లేపిలేదా, కష్టపడి అందరినీ అడగండి. అందరికీ తీసుకొని పోతున్నాం. ఆయన మమ్మల్ని ఒక కన్నుతో కాదు కదా ఇట్లా కూడా చూడడం లేదు. అసలు ఆయన మమ్మల్ని వైసీపీ వాళ్ళు పనిచేసింటే గెలిచినానని అంటున్నాడు ఆయన. ఏదో వెంకట్రామరెడ్డి మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉండి కొంతమంది మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు వాళ్ళంతా చేసింటే నేను గెలిచినాను అనుకుంటున్నాడు. అదే వాళ్ళ సైడు మాజీ ఎమ్మెల్యేకి ఒక 5 మంది 7 మంది వ్యతిరేకంగా ఉంటేనే గెలుస్తాను అనుకుంటే, మేము 50 డివిజన్లోనూ నీకు వ్యతిరేకంగా చేసింటే నువ్వెట్లా గెలుస్తాండి? ఒక డివిజన్లో 1000 మంది తీసుకున్నా కూడా నీకు 50,000 మెజార్టీ పోతుంది. మేము ఎంతో కష్టపడి పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఎంతో కష్టపడినాము, ఎంతో కష్టపడి బతికించుకున్నాం పార్టీని. ఎవరు లేనప్పుడు బతికించుకున్నాము. 45 లక్షల దాన్ని నా భూమి అమ్మినాం. నేను అన్ని సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను. నా పార్టీ సభ్యత్వం చూడండి, 2010 నుంచి ఉన్నా నేను. నాకు మీసాలు రానప్పటి నుంచి, అనుభవం లేనప్పటి నుంచి పనిచేస్తాను. నన్ను 2014 నుంచి ఇంకా నన్ను ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు? నేను ఏమన్నాయం చేసినాను సార్? లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇట్లే ఉంటే చాలా ఇబ్బంది పడతాము. నాకు పదవి వద్దు, స్టోర్లు వద్దు, ఏమొద్దు, పార్టీని బతికియండి. నేను ఇదే కోరుకుండేది, పార్టీని బతికేయండి. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వాళ్ళంతా మమ్మల్ని గుర్తించడం లేదు. డివిజన్లో మాకు చెప్పుకోకుండా ఏరే వాళ్ళు వచ్చేది, పేపర్లు కనిపించేది, ఏరే వాళ్ళు పోయేది, మాకు ఒక మాట కూడా చెప్పుకోకుండా మాకు ఇట్లా చేస్తున్నారు. మేము తెలుగుదేశంలో పనిచేసి మేము ఓడిపోయి మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము. నా భార్యనే ఓడిపోయిండేది. వాళ్ళు 50 మంది 60 మంది వైసీపీ వాళ్ళు వెళితే 10 మంది మేము తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఒక్కరు కూడా ఓటుకాడు కూడా నిలబడలేరు. ఎవరు మేము నిలబడినాము, ధైర్యంగా నిలబడి తగ్గుబాటు గారికి పనిచేసినాం మేము. వాళ్ళకందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలుసు మేము పనిచేసిండేది. పనిచేసే ఈ పొద్దు మాకు మేము వాటిలో ఓడిపోయిన వాళ్ళు, నా భార్యకి కానీ నాకు కానీ పిలిపికోకుండా ఎవరికో సంబంధం లేకుండా చేస్తే మేము ఎట్లా ఉండాలి సార్? ఆడ రేపొద్దున మేము ఏమని నిలబడాలి? ఆడ వాటిలో ఉండే వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు, మా ఇంటికాడికి వచ్చి అడుగుతున్నారు.